కోనసీమ మాది అమలాపురం అండి. నల్ల శ్రీధర్ నా పేరు. పద్మనాభం గారు మా ఫాదర్ పూర్వం నుంచి కలిసి ఉండేవారు. పద్మనాభం గారు రాజీనామా చేసినప్పుడు మా ఫాదర్ కూడా రాజీనామా చేశారు మున్సిపల్ వైస్ చైర్మన్కి. దాంతో మా ఇద్దరికి ఆ అనుబంధం మొత్తం కోనసీమ అంతా అందరికీ అనుబంధం కింద మారింది. అలాగే మా చిన్నాన్నగారు సూర్యచంద్ర గారు వీళ్ళందరికీ అనుబంధం అది కంటిన్యూ అయ్యింది. అది మేము అలాగే కంటిన్యూ చేసుకున్నాము. ఏంటి అంటే మీ నాన్నగారు ఇద్దరు కలిపి పనిచేశారండి? పూర్వం ఇద్దరు కలిపి పనిచేశారండి. కాపు దాంట్లో పనిచేశారు. అలాగే మా చిన్నాన్నగారు సూర్యచంద్ర గారు కూడా, నల్ల సూర్యచంద్ర గారు కూడా ఆయనతో పాటు పనిచేశారు. మీరు ఆయనతో ఏమైనా ఉద్యమాల్లో పార్టిసిపేట్ చేశారా? చేసామండి. తుని జరిగినప్పుడు అక్కడ భోజనాలు అయ్యి మా చేత పెట్టించారు ఆయన. అందులో మాకు తుని దగ్గర ఇచ్చారు ప్లేస్ అక్కడ మమ్మల్ని ఒక 60,000 మందికి భోజనాలు పెట్టమన్నారు. అప్పుడు నేను అక్కడ భోజనాలు పెట్టానండి. అక్కడ ప్రస్తుతం కాపు నాయకులు కాదు, మొత్తం అన్ని కులాల నాయకులు కూడా మొత్తం ముద్రగడ్డని కడసారి వీడ్కోలు పలికేందుకు మొత్తం కూడా మొత్తం లైన్లు కడుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం విజువల్లో మొత్తం ముద్రగడ్డని చివరిసారిగా చూసి తన అభిమాన నాయకుడిని ఘన నివాళి తెలిపేందుకు మొత్తం పార్టీలకి అతీతంగా, పార్టీలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా మొత్తం ముద్రగడ్డ నివాసానికి చేరుకుంటున్నారు. చేరుకున్న నేపథ్యంలోనే మొత్తం కూడా అటు గవర్నమెంట్ నుంచి, ప్రభుత్వం నుంచి కూడా భారీ ఎత్తున మొత్తం ఏర్పాట్లు కూడా చేశారు. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా మొత్తం ముద్రగడ్డ పద్మనాభానికి మొత్తం అధికారిక లాంఛనాలతో ఆయనకి అంత్యక్రియలు జరపాలని చెప్పేసి ముద్రగడ్డ పద్మనాభానికి మొత్తం ప్రభుత్వం తరఫున మొత్తం కూడా ఏర్పాట్లు అయి చేశారు. దానికి సంబంధించి ఇప్పటికే మొత్తం కూడా ముద్రగడ్డ చూస్తే కాపు ఉద్యమం అంతా ఇక్కడే ఉన్నట్టుంది. మొత్తం కూడా ముద్రగడ్డ పద్మనాభాన్ని కడసారి చూసేందుకు ఆయన మొత్తం కూడా బార్లు తీరిన పరిస్థితి ఉంది. ఇది ముద్రగడ్డ నివాసం. ఉదయం ముద్రగడ్డ భౌతిక నివాసానికి చేరుకున్న కాడి నుంచి కూడా ఎక్కడ కూడా మొత్తం పబ్లిక్ ఎక్కడ కూడా తగ్గకుండా మొత్తం ముద్రగడ్డ చూసేందుకు ఆయన అభిమానులు మొత్తం ఇక్కడ క్యూలు కడుతున్న పరిస్థితి అయితే ఉంది. మనం చూస్తున్నాం విజువల్లో ఇంచుమించుగా ముద్రగడ్డని చివరిసారి చూసి తన అభిమాన నాయకుడికి ఘన నివాళి తెలపాలని చెప్పేసి మొత్తం అటు పార్టీలే కాదు, పార్టీ నాయకులే కాదు, మొత్తం అంతా కూడా ఆయనకి మొత్తం ఘన నివాళి అయితే తెలుపుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం విజువల్లో మొత్తం ఎటు చూసినా మొత్తం కూడా ముద్రగడ్డకి అశ్రు నివాళి మధ్య అయితే మాత్రం ఘన నివాళి అందిస్తున్నారు. మొత్తం ఏ నోట విన్నా కూడా కాపు గొంతుగా మోగబోయింది అనే మాటే వినపడుతుంది. ప్రస్తుతం మనతో పాటు ముద్రగడ్డ అభిమానులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఏంటి ముద్రగడ్డ గారికి మీకు ఉన్న అనుబంధం ఏంటి? పద్మనాభం గారితో మాకు చాలా అనుబంధం ఉందండి. మేము చిన్నప్పటి నుంచి కూడా పద్మనాభం గారితోనే ఫాలోవర్స్గా ఉన్నాం. మాకు చాలా అభిమానమైన నాయకుడు. మేము ఆయన లేని ఈ సమయాన్ని మేము జీర్ణించుకోలేకపోతున్నాం. ఆయనే మాకు బలము బలహీనత అంతా ఆయనే. మరి ఆయన రాజకీయ జీవితం చూడడానికి మేము బాల్యంలోనే ఆయన రాజకీయ అనుభవాలన్నీ జరిగిపోయాయి. మేము చూసే సమయం ఒత్తులోకి భగవంతుడు మా మధ్య ఇలాగా ఈ యొక్క దుర్మార్గం జరిగింది. చాలా గొప్ప నాయకుడు, మంచి ఉద్యమ నాయకుడు. రాష్ట్రంలోనే గొప్ప నాయకుల్లో ఈయన ఒక పద్మనాభం గారు ఒక గొప్ప నాయకుడని అందరికీ తెలిసిన విషయం. మేము బాధపడేది కూడా అదే విషయం. మంచి ఉద్యమ నాయకుడు. ఈ రాష్ట్రంలో ఇంతటి నీతి నిజాయితీ గల ఉద్యమాలు చేసేటువంటి నాయకుడు మరొకరు ఎవరో లేరు, బహుశా పుట్టకపోవచ్చు అని కూడా మా అభిప్రాయం. ఈ విషయం సార్. ఓకే, ప్రస్తుతం చెప్పండి, కాపు సంబంధించిన నాయకులు మరొకరున్నారు. ఏంటి ముద్రగడ్డ గారికి మీకున్న అనుబంధం ఏంటి? సరే, మాకు ఆయన 78 నుంచి మా నాన్నగారు వాళ్ళంతా కలిసి చేసేవారు. మా నాన్నగారితో బాగా కలిసి నాన్నగారు వాళ్ళు కలిసి చేసేవారు. అన్ని రకాల క్యాస్ట్లకు కూడా ఆయన కావాల్సిన మనిషి. అందరికీ కూడా ఇది చేసి ఎంతోమందికి ఉపాధి జాబులు వేయించి, రూపాయి ఆశపడకుండా జాబులు వేయించి అందరికీ జారి చూపించిన ఇదేనా. చెప్పండి, ముద్రగడ్డ గారికి మీకున్న అనుబంధం? 70 జనతా పార్టీలోంచి కూడా అండి మంచి అనుబంధం అండి. అయ్యా, జనతా పార్టీలోంచి కూడా మంచి అనుభవం ఉంది. చూడండి. ఏంటి ఆయనతో ఏ ఉద్యమాల్లో తిరిగారు? ఏంటి మీతో ఎలా ఉండేవారు? మాతో చాలా క్లోజ్గా ఉండేయండి. నవాబు గారు అని కేకేసేవారండి. మా అనుభవుడు. ఆయన లేని లోటు తీరని లోటు. ప్రస్తుతం మనం చూస్తున్నాం దానికి సంబంధించి ముద్రగడ్డ పద్మనాభానికి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా మొత్తం ఒక్కొక్కరుగా మొత్తం ఆయన
ఆయన భౌతికాయని అయితే సందర్శిస్తున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే మొత్తం అటు మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఇటు ప్రజా సంఘ నాయకులు కావచ్చు, అదేవిధంగా కాపు అభిమానులు కావచ్చు, మొత్తానికి ముద్రగడ పద్మనాభాన్ని చివరిసారిగా కడసారి చూపు చూడాలి, ఆయనతో ఉన్న అనుబంధాన్ని పంచుకోవాలి అని ఎంతోమంది బారులు తీరుతున్న పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం ముద్రగడ గారితో ఇక్కడ ఒక అభిమానం ఉన్నారు. ఏంటి ముద్రగడ గారితో మీకున్న అభిమానం ఏంటి? అందరికీ నమస్తే అండి. ఆయన చాలా ముద్దు స్వభావి, మంచి రాష్ట్రంలో 2 రాష్ట్రాల్లో కూడా తిరుగులేని కాపు నాయకుడు, మాట మీద నిలబడే వ్యక్తి. పదవులే కాకుండా ఆయన ఎంతోమందికి మంచి చేయడం, ఆయన జీవిత విధానం అండి. చెప్పండి మీరు. ముద్రగడ పద్మనాభం గారు అంటే మనకు కాపులు అందరికీ నాయకుడు కాదండి, మొత్తం ఆంధ్రప్రదేశ్లో మంత్రి చేసి ఎమ్మెల్యే చేసి పదవులు పొందినప్పటికీ కూడా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి. ఈవేళ ఇంత జనం వచ్చారు, ఇంత అభిమానులు వచ్చారంటే ఆంధ్రప్రదేశ్ అంతా కూడా చాలా ఆయన మరణం చాలా బాధాకరణంగా చూడాలి, జీర్ణించకపోలేని అటు అంత. ప్రస్తుతం మనతో పాటు మాజీ సర్పంచ్ ఉన్నారు. చెప్పండి, ఏంటి ముద్రగడ గారికి మీకున్న అనుబంధం? మీరు సర్పంచ్గా చేశారు, మీ నియోజకవర్గం ఎమ్మెల్యేగా, ఆయన మంత్రిగా కూడా పనిచేశారు. ఆయనకి మీకున్న అనుబంధం ఏంటి? ఆయన స్వభావం ఏ విధంగా ఉండేది? ఆయన మనస్తత్వం అయితే చాలా సున్నితమైన మనస్తత్వం. ప్రతి ఏ విషయంలో సరే ఆయన అలాంటి రాజకీయాల్లో నేను ఆయన మినిస్టర్ చేసేది కూడా నాకు చిన్న వయసు, కానీ ఆయన గురించి రాజకీయాల్లో ఇప్పుడు కూడా ఉన్నంత విధిలో ఇప్పుడు కూడా అంత నిజాయితీగా రాజకీయాలు చేసే నాయకుల్లో చూడాలంటే ఇంత గొప్ప ఒక ఉద్యమం అవ్వచ్చు. ప్రజల విషయంలో ఏదైనా ఆపదంటే వెళ్ళి అక్కడ ఏ ఉద్యమైనా పేదల గురించి ఎంత దూరమైనా వెళ్ళి ఒక కాపు నాయుడు ఉద్యమమే కాదు, ఏదైనా ఒక ఉద్యమం చేయాలంటే ఆయన పాపం నిరాహార దీక్షలు ఎన్నో చేసి ఎంతో కష్టపడి ప్రజల విషయంలో ఇప్పుడు కూడా ఎన్నో రాత్రులు నిద్రలేని విషయాలు కూడా గడిపి అలాంటి నిజాయితీపరి రాజకీయ నాయకుల్లో నేను చూసినంతలో ఆయన చాలా ఉన్నంత ఇది ఎంతోమందికి ఉద్యోగాలు కూడా వేయడం జరిగింది. ఆయన మినిస్టర్గా చేసే రవాణా శాఖ చేసేటప్పుడు కూడా ఎంతోమందికి ఉద్యోగాలు వేసాడు. ఇప్పుడు కూడా ఎవరి దగ్గర కూడా నిజాయితీగా ఉద్యోగాలు వేయడం జరిగింది.